మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవము కలిగిన దేవుని పిల్లారా, మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియజేసుకుంటూ, ఏ మాటల చేత అయితే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనంలో ఇక్కడ రాయబడింది. దేవుని పిల్లరా, అయినను మొత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను నేను అని రాయబడింది. దేవుని పిల్లరా, అంటే మొత్తబడ్డాడంట. దేనికోసం అంటే తన పర్సనల్ జీవితంగా. దేవుని పిల్లరా, భూమి మీద ఉన్న మనందరి పాపాల నిమిత్తం అంట దేవుడు మొత్తాడంట యేసుక్రీస్తు వారిని. రెండోది ఏంటంటే దేవుని వలన బాధింపబడిన వాడుగాను, అంటే మనందరి సమస్యల బాధలు ఎవరి మీద వేశాడంటే యేసుక్రీస్తు వారి మీద వేసంటే యేసుక్రీస్తు వారిని బాధించాడంట. మామూలుగా బాధపడాల్సింది మనం చేసిన వాటికి శిక్ష అనుభవించాల్సింది మన శిక్షలను వలనంట యేసుక్రీస్తును బాధించాడంట. యేసుక్రీస్తు వారంట మొత్తబడిన వాడుగా ఉన్నాడంట. దేవుని పిల్లారా, నిజంగా అంత గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తు వారు నిజంగా భూమి మీద ఉన్న మనందరికి దొరికినందుకు నిజంగా పరలోకమందున్న దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మనం కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎందుకు? యేసయ్య మన కొరకు ఏంటంటే అంత త్యాగాన్ని దేవుని వలన మొత్తబడిన వానిగానైపోయాడంటే. దేవుని పిల్లారా, దేవుడంటే అతన్నంట బాధించాడంటే. ఎందుకంటే మనం చేసిన తప్పులు పరిహారం అవటానికి మహానుభావుడైన యేసయ్యను దేవుడు మొత్తాడని చెప్తున్నాడు. కనుక మనం ఎంతమంది అయితే భూమి మీద ఉన్నామో మనందరం కూడా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట మన పాపాలు తప్పులు పక్కనగానే పెట్టగలిగితే దేవుని పిల్లారా, మన కోసం యేసుక్రీస్తు వారు సంతోషపడతాడు. పరలోకమందున్న దేవుడు కూడా సంతోషపడతారు. అట్ట మారినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. మా నిమిత్తం నా తండ్రి, మా రక్షకుడైన యేసయ్యను మీరు మొత్తారు నైనా. ఇదిగో నా తండ్రి, మా వలన నా తండ్రి ఆయన మీరు నైనా బాధపరిచారు నా తండ్రి. భూమి మీద మేమందరమునైనా చెడుని పాపాన్ని విడిచి పరిశుద్ధులుగా మారున్నట్లు భాగ్యం బిడ్డలకి ఇమని మీరు అడుగుతున్నాను. సహాయం చేయండి తండ్రి. నైనా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను కృపతో జ్ఞాపకం చేసుకొని నైనా ప్రతి కుటుంబంలో శాంతి సమాధానాలు, మంచి ఆరోగ్యం ఇవ్వని, బిడ్డల చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అయినా బయటికి వెళ్ళి వేస్తుండగా వారి రాకపోకలో కృప చూపి మంచి ఆరోగ్యం దయచేసి బిడ్డల క్షేమంగా గృహానికి చేర్చి మీరు మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనే యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.